హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? సో నేను కూడా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే వచ్చేసింది, ఇంకా వ్లాగ్ కూడా నేను షూట్ చేసేస్తున్నాను. సో సండే రోజు ఇంకా మార్నింగ్ అన్ని పనులు చేసేసుకుందామని చెప్పి మార్నింగ్ 8 o'clock లేసాను. సండే అయితే లేట్గానే లేస్తాం మేము. ఇంకా ఏంటంటే ట్యూస్డే రోజు ఊరికి వెళ్తున్నాము, అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నాము దసరా వెకేషన్కి. కానీ బిఫోర్ దసరా కరెక్ట్ బతుకమ్మ పండుగ రోజు నేను హైదరాబాద్ దిగుతాను అనమాట. 1 week వెళ్తున్నాం. అట్లానే మమ్మీని అక్కడే డ్రాప్ చేసి వస్తాను. రిటర్న్లో నేను పాప రిటర్న్ అవుతాం అనమాట. సో సండే రోజు వ్లాగ్ ఇది. సో ఇంకా ఏంటంటే ఇంకా హస్బెండ్కి అన్ని ప్రిపరేషన్ చేసేసి వెళ్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా ఆయన కోసం అయితే ఈరోజు నేను పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను అనమాట. చపాతీ పన్నీర్ మసాలా కర్రీ చేసేద్దాము, అలాగే ఆయనకి రైస్ పెట్టేస్తానంటే పని అయిపోతుందని చెప్పేసి ఇంకా ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను. ఇంకా సండే రోజు కాబట్టి కొంచెం లేవడమే లేట్గా లేస్తాం కదా, ఇంకా అదనమాట. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. సో మా ఇంట్లో స్టార్ట్ అయ్యి అమ్మ వాళ్ళ ఇంట్లో నా వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేయాలి. సో ఏ పని చేసినా చేయకపోయినా ముందైతే బట్టలు వేయాలి కాబట్టి బట్టలు అయితే వేసేసాను. సో అవి ఒక్కటి వేసేస్తే ఇంకా మా ఆయనకు కొంచెం పని తగ్గుతుంది అని చెప్పేసి ఇంకా లగేజ్ వచ్చేసి సూట్ కేసు, ఆయన మా పాప ఈ చిన్న బ్యాగ్ పెట్టుకుంది. సో 2-3 బ్యాగులు అయితే మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు నేను ఒక్కదాన్ని వస్తాయి కదా, నాకు అంత మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఒకటే సూట్ కేసులా అందరు బట్టలు పట్టించేస్తాను. అందరం అంటే మావి పాపది ఉండేది 7 రోజుల మధ్యలో, పోయేది వచ్చేది వదిలి పెడితే 7 రోజులకి 7 బట్టలు అండ్ నైట్ వేర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, టవల్స్ అవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా పెట్టే సామాన్లు కొన్ని ఇక్కడ ఉన్నాయి. మా జీన్స్లు, టీషర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అందులో పడతాయో పట్టవో నాకు అర్థం కావట్లేదు. మొత్తానికైతే ఇరికించి పెట్టేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఇంకా లగేజ్ అయితే సదిరేసాను అనమాట. ఆ తర్వాత సో ముందు వంట ప్రిపేర్ చేద్దాము, వంట పని అయిపోతుందని చెప్పి చపాతీ పిండి అయితే ప్రిపేర్ చేశాను. మార్నింగ్ టిఫిన్ మేము చపాతీ వేసి అండ్ ఈవినింగ్ డిన్నర్కి మా హస్బెండ్ కూడా చపాతీలు చేసి పెట్టినట్లయితే ఆయన ఈవినింగ్ డిన్నర్లో తినేస్తాడు. ఇంకా 2-3 మిగిలితే మళ్ళీ మండే రోజు మార్నింగ్ ఆఫీస్కి పోయే ముందు తింటాడని చెప్పేసి చపాతీ పిండి ఎక్కువ పోర్షన్లో పీస్కి పెట్టాను. అండ్ పన్నీర్ మసాలా కర్రీకి వచ్చేసి ఆనియన్, టమాటా అండ్ గ్రీన్ చిల్లీ, కరివేపాకు కట్ చేసి పెట్టాను. సో నా దగ్గర కొత్తిమీర లేదు. ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాను, 10 రోజులు ఇంట్లో ఉండనని చెప్పేసి ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసేసాను అనమాట. మళ్ళీ ఫ్రిడ్జ్లో అన్నీ పెడితే ఫంగస్ వచ్చేస్తాయి, ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి అండ్ పన్నీర్ ముక్కలు కూడా మంచిగా కట్ చేసి పెట్టేశాను. ఇంకా ఈ పని అయితే అయిపోయింది, కటింగ్ పని అయితే అయిపోయింది. ఇంకా వంట ప్రిపరేషన్ అయితే చేయాలి, ఇంకా స్టార్ట్ చేసేద్దాము. సో ఈ లోపల నాకు బట్టలు కూడా అయిపోయాయి అనమాట. ఇంకా అవన్నీ కూడా నేను మళ్ళీ దాని ఏమంటారు స్వింగ్ పెట్టేశాను. సో వన్స్ డ్రై పెట్టేసినాం అనుకోండి ఇంకా తొందరగా ఆరిపోతే మడత పెట్టేద్దామని చెప్పేసి. కానీ ఫైనల్లీ నేను మడత పెట్టకుండా వచ్చాను. మా హస్బెండ్ టైం అయిపోతుంది కదా నీకు, నువ్వు వెళ్ళిపో అన్నారు. యాక్చువల్ నేను వెళ్ళేది ట్యూస్డేనే, కానీ 2 days బిఫోర్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉండి అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పాపానికి కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, తనకి కాఫ్ స్టార్ట్ అయింది. మళ్ళీ వెళ్ళినాక ట్రైన్లో కష్టం అని చెప్పేసి ఇంకా ఈ పనులు ఉన్నాయని చెప్పి నేను సండేనే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా ఒక పక్కన కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను బ్లాగ్లో ఒక కర్రీ కూడా మీతో షేర్ చేస్తాను కాబట్టి సో స్టవ్ ఆన్ చేసేసుకున్నాను, కడాయి పెట్టుకున్నాను, మంచిగా ఒక నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ప్లేస్లో మీరు బటర్ వేసుకున్నా పర్వాలేదు. సో వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. యాక్చువల్లీ మా హస్బెండ్ వచ్చేసి మటన్ తెచ్చుకో వండుతాను, మళ్ళీ ఎప్పుడు తింటావో ఏమో 10 days దాకా తిన్నావు కదా అంటే ఇంకా ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. మటన్, చికెన్ పెద్దగా ప్రిఫర్ ఏం చేయరు, ఏది ఉంటే అది అడ్జస్ట్ అవుతారు. కంప్లైంట్లు ఉండవు, కాంప్లిమెంట్స్ ఉండవు అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా పన్నీర్ మసాలా కర్రీ అయితే ఆయనకి చాలా ఇష్టము. సో అందుకని నేను కట్ చేశాను. మళ్ళీ నేను వచ్చేసరికి డేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అదే కర్రీ చేస్తే బెస్ట్. మేము మార్నింగ్ చపాతీలోకి తినొచ్చు అండ్ లంచ్లోకి తినొచ్చు, ఈవినింగ్ డిన్నర్లోకి తినొచ్చు, 3 in 1 యూజ్ అవుతుంది కదా అని నేనైతే ప్రిఫర్ చేసేసాను అనమాట. సో మొత్తం హడావుడి సండే, లిటరల్లీ మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఒక్క నిమిషం కూర్చుంది లేదు. తినడం కూడా చాలా హడావుడిగా తినేసాను. టైం అయిపోతుంది, ఇంట్లో పని చేయాలి, ప్యాక్ చేసుకోవాలి, ఆయనకి అన్నీ సెట్ చేయాలి, ఇంకా అన్నీ చెప్పాలి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, రవ్వలు కానీ కూరగాయలు కానీ ఇంకా వంటకు సంబంధించిన సామాన్లు, నూనెలు కానీ గీ కానీ ఎక్కడ ఉన్నాయో చూపించాలి. ఎందుకంటే హస్బెండ్స్ డైలీ వాళ్ళు వంట చేయరు కదా, వాళ్ళకి అన్నీ తెలియదు. సో వాళ్ళకి పన్నీర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలోకి కొంచెం మళ్ళీ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలండి. నేను ఇక్కడ 1/4 kg దాకా టమాటాలు తీసుకున్నాను, ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. సో మన గ్రేవీని బట్టి. ఆ తర్వాత టేస్ట్ కోసం మంచిగా కాజు వేస్తున్నాను. నేను ఇక్కడ 10-12 కాజులు చేశాను, కొంచెం చింతపండు వేశాను, అది ఆప్షనల్. సో అలాగే పసుపు, కారము, ఆ తర్వాత ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి.
వేసేసుకోవాలి. సో ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు మగ్గినిచ్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. పూర్తిగా ఉడకనవసరం లేదు. తర్వాత మనం దీన్ని గ్రేవీ చేసుకుంటాం, పేస్ట్ చేసుకుంటాం కాబట్టి మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి ఒక 15 నిమిషాలు మంచిగా అందులో వాటర్ అంతా తేలేంత వరకు ఉడికించుకోవాలి. సో నాకైతే ఒక 15 నిమిషాలు దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకున్నాను. సో మీరు పన్నీర్ మసాలా కర్రీ ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. సో నేను చేసే నా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ అనేది చూపిస్తున్నాను. సో ఈ మొత్తం గ్రేవీ దగ్గర పడ్డది, చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేశాను. ఈ లోపల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము చపాతీలు తింటామని చెప్పాను కాబట్టి కొన్ని చపాతీలు చేసేసేసాను. ఇంకా ఈవినింగ్కి చపాతీలు చేద్దామని పిండి పక్కన పెట్టాను. ఆ టమాటా ఆనియన్ గ్రేవీ చేసి పెట్టేశాను. ఇంకా ఇప్పుడు మీ రిమైనింగ్ పన్నీర్ మసాలా గ్రేవీకి ప్రాసెస్ కోసం మళ్ళీ కడాయి పెట్టేసుకొని టోటల్ ఒకటే గిన్నెలో మొత్తం చేసేసుకోవచ్చు. మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసేసాను, కరివేపాకు వేసాను. ఆ తర్వాత మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే అది ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలి, వేయించుకోవాలి. బిర్యానీ ఆకు కూడా దగ్గర లేదండి, సో అందుకని అది కూడా స్కిప్ చేసేసాను. ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ కాజు గ్రేవీ వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత ఇందులో తగినన్ని వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం మంచిగా ఆయిల్ తేలేంత వరకు 20 నుంచి 25 నిమిషాలు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ ఉడికించుకోవాలి. సో ఒక 20-25 నిమిషాలు అయినాక ఇది కొంచెం మంచిగా దగ్గరికై ఉడికిపోయింది. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో పన్నీర్ ముక్కలు అనేది నెయ్యిలో వేయించుకోవచ్చు, బటర్లో వేయించుకోవచ్చు. సో ఆ విధంగా పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని మరలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే వేయించి పొడి చేసుకొని జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కసూరి మెంతి వేస్తున్నాను అండ్ కొంచెం కలర్ కోసం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, పూర్తిగా ఆప్షనల్. తర్వాత కొంచెం షుగర్ వేస్తున్నాను. స్పైసెస్ అన్నీ కంప్లీట్గా అన్నీ మంచి సెట్ అవ్వడానికి షుగర్ అనేది వేసుకోవాలి. సో అన్నీ వేసేసుకొని పన్నీర్ ముక్కలకి గ్రేవీ ముక్కలకి బాగా పట్టేలాగా మసాలా దినుసులు అన్నీ కలుపుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసేసుకోండి. తర్వాత మూత పెట్టేసి మరొక 5 నుంచి 10 నిమిషాలు కర్రీ దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోండి. ఈ కర్రీ చపాతీ, పూరి, అన్నం, బగారా, ఫ్రైడ్ రైస్ దేనిలోకైనా బాగానే ఉంటుంది. ఇంకా నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి చపాతీ విత్ పన్నీర్ కర్రీ సూపర్గా ఉంది. మంచిగా ఎంజాయ్ చేసేస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసామన్నమాట. ఆ తర్వాత ఇదేంటంటే సిమ్టన్, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో కాస్మెటిక్స్ది ఆన్లైన్ షాపింగ్ అనమాట. సో దీనిలోంచి నాకు 2 కొరియర్స్ వచ్చేసి ఇవన్నీ కూడా సిమ్టన్ హాల్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఆల్రెడీ నేను నిన్న వచ్చేసి బ్రాసోసార్ కలెక్షన్స్, అంతకుముందు నా పట్టుచీర కలెక్షన్స్ వీడియోస్ పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెహంగాస్, మా పాప డ్రెస్సెస్ వీడియో పెడతాను. ఆ తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ పెట్టాను. ఇవన్నీ అయిపోయినాక ఇది పెడదామని చెప్పి షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు టైం సెట్ అవ్వలేదు. మా ఆయన చూసి తిడతారని చెప్పి దాచిపెడుతున్నాను. అందులో నుంచి ఇది ఒక్క ప్రోడక్ట్ తీసాను మీకు చూపిద్దామని. సో ఇది సీక్రెట్ టెంప్టేషన్ అనమాట, పర్ఫ్యూము. సో చాలా బాగుంది దీని అరోమా, స్ట్రక్చర్ అండ్ స్మెల్. సో కర్రీగా చెప్పినట్టు చెప్తున్నాను నేను. సో చాలా బాగుంది. అండ్ నేను వే ఆఫ్ బ్లాగ్ ఎలా చెప్తున్నానో కామెంట్ చేయండి. చాలా ఫాస్ట్గా చెప్తున్నానా? సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, బ్యాక్గ్రౌండ్లో చాలా వాయిస్ వస్తున్నాయి. సో ఈ టెంప్టేషన్ చాలా బాగుంది, పర్ఫ్యూమ్ చాలా బాగుంది. సో వంట అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఇల్లు క్లీనింగ్ చేస్తున్నాను. ఇల్లు క్లీనింగ్ చేసేటప్పుడు నేను ఆలోచించేది ఏంటంటే, సో మా వారు చాలా ఫీల్ అవుతున్నారు అనమాట. వాళ్ళ పాపని చాలా మిస్ అవుతున్నారు. అంటే 10 days ఎట్లా ఉండాలి పాపని చూడకుండా అని చెప్పేసి నేను అంటున్నాను. సో నేను మా అమ్మ నాన్న వదిలిపెట్టిన 26 ఏళ్ళు పెంచి పెద్ద చేసి అమ్మ నాన్న వదిలిపెట్టి నేను ప్రతిసారి మా ఇంటికి వెళ్ళి వస్తుంటే, అయ్యో ఎంత దూరం ఉందని ఒక 1/2 hour జర్నీ అంతే కదా, ఎందుకు ప్రతిసారి కూడా ఏడుస్తావు నువ్వు అని చెప్పి నన్ను ఎక్కిరించేవాళ్ళనమాట. సో ఇప్పుడు నీకు ఇప్పటి నుంచి తెలుస్తుంది ఆ బాధ ఏంటిది అని చెప్పేసి ఆయన నాట పట్టిస్తున్నాను. ఏ మాటకి ఆ మాట చెప్పాలి, నాకు చాలా బాధ అనిపించింది. ఇల్లు క్లీన్ నేను చదువుతున్నాను అండి. సూట్ కేసు ఇందులో ఏం బట్టలు ఉన్నాయో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఉండేది కరెక్ట్గా ఫస్ట్కి బయలుదేరుతాం, సెకండ్ దిగుతాం, మళ్ళీ 9th బయలుదేరుతాం, 10th దిగుతాము. సో 9th, 1st 2 క్యాలిక్యులేట్ కావు. సో మధ్యలో ఉండేది 2, 3, 4, 5, 6, 7, 8 అంటే 7 days. సో 7 daysకి ఒక్కొక్కరం 5 డ్రెస్సెస్ పెట్టుకున్నాం. అలాగే నైట్ డ్రెస్సెస్ ఇంకా అవి కాకుండా సో 5 డ్రెస్సెస్కి సూట్ కేసు అనేది ఫుల్ అయింది. 2 పెడదామంటే 2 నేను మొయ్యాలి. 10లో నేను పాపని తీసుకొని ఒక్కదానే రావాలి కాబట్టి నా వల్ల కాదు. సో అందుకని చెప్పేసి 5 డ్రెస్సెస్ పెట్టుకున్నాము. 5 డ్రెస్సెస్ అండ్ అక్కడ గర్భా ఉంటుంది గుజరాత్ సైడ్. మన దానికన్నా బతుకమ్మ 9 నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేస్తామో అక్కడ నవరాత్రులు గర్భా సెలబ్రేట్ చేస్తారు. సో అందుకని అక్కడ లాంగ్ ఫ్రాక్స్ ఏమన్నా లెహంగాస్ అలాంటివి తెచ్చుకోమని అని చెప్పి అవి పెట్టినాం. అంటే టోటల్గా 7 డ్రెస్సెస్ పెట్టినాం. అది ఫుల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ జీన్స్లు పెట్టాలి, మా జీన్స్లు పెట్టాలి. సో ఇంక ఎక్కడ పెట్టాలి, ఎక్కడ టైట్ చేయాలి అని చెప్పి చూస్తున్నాను. అండ్ అక్కడ వచ్చేసి నేను ఇన్నర్ వేర్స్ అలాగే నైటీస్ అవన్నీ పెట్టాను అనమాట. అండ్
ఇక్కడ వచ్చేసి మా కాస్మెటిక్స్ అవన్నీ టిక్లీలు, కాస్మెటిక్స్, కోమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో ఇది కాక ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఒకటి. హ్యాండ్ బ్యాగ్ ఎట్లాగో ఉండాల్సింది తప్పదు కదా. సో ఇంకా ఏం చేయాలి, ఎక్కడ పెట్టించాలి అర్థమవుతలే. ఇంకా ఈ 2 పేర్స్ పట్టాలి, ఇందులో పట్టాలంటే కష్టమైతుంది. హస్బెండ్ ఏమో పాపని తీసుకొని బయటకు వెళ్ళారు. సో ఇంకా చపాతీ చేయాలి. సో ఆయనకి ఈవినింగ్ కి మమ్మీ టమాటా పచ్చడి చేసి ఇచ్చింది కానీ పోపు చేయలేదన్నమాట. ఆ రోజు టైం లేదని దెబ్బ వచ్చేసాను. ఇంకా టమాటా పచ్చడి పోపు చేయాలి. పైన బట్టలు ఉన్నాయి తీసుకొచ్చి మడత పెట్టాలి. ఇంకా శానిటైజర్, హ్యాండ్ వాష్, ఇంకా కొన్ని పెట్టుకోవాల్సిన కాస్మెటిక్స్ అవి ఉన్నాయి, అవి చదువుకోవాలి. సో భయంగా ఉంది. పొయ్యి వచ్చేదాకా నాకు టెన్షన్ గా ఉంటది. ఎందుకంటే డాడీ లేకుండా నేను అంత దూరం ఒక్కదాన్ని ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను. సో నా లైఫ్ లో, నా జర్నీ మొత్తంలో మా నాన్న నాతో చాలా తోడుగా నీడగా ఉండేవాడు. ఇంకా ఈసారి లేదనమాట. నాకు కష్టంగా అనిపిస్తుంది. మమ్మీ నాకు చిన్నపిల్లనే, ఆమె తొందరగా నడవలేదు. మా పాప చిన్న పాపనే, 7 years ఓల్డ్ పాప. ఆమె ఎలా నడుస్తుందో నడవలేదు. నేను ఒక్కదాన్ని ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ అన్ని చేయాలి. సో ముందైతే బ్యాగ్ ప్యాక్ చేసేద్దాం. అండ్ ఫైనల్లీ లాస్ట్లో కొంచెం ఇంట్లో హస్బెండ్ కోసం కొంచెం సేమియా పాయసం చేసి వచ్చాను. సో ఆయనకి స్వీట్స్ తింటారు, ఒక్కరే ఉంటారు, బోర్ కొడుతుంది అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా ఆటో అయితే ఎక్కేసి మా ఇంటికి ప్రయాణం అయ్యాము, అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంట్లో 2 days సండే మండే ఉండి ట్యూస్డే రోజు ట్రైన్ ఎక్కుతాం అనమాట. సో జర్నీ అయితే నాకు కొత్తగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నాన్న లేకుండా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొత్తగా భయంగా అనిపిస్తుంది. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాము. అండ్ ఫైనల్లీ ఇంకా ఇంటికి వెళ్తుంటే ఇంకా ఆ ఏరియా అంతా కూడా అత్తగారి నుంచి అమ్మగంటికి వెళ్ళే ఏరియాలో నాకు అన్నీ మా నాన్నతో తిరిగినవన్నీ చూసుకుంటూ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి నాకు ఎప్పుడు. మా ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఆ ఏరియాలంతా నేను నాన్న ఎంత తిరిగామో స్కూటీ మీద. సో నాన్న ఏ సీక్రెట్స్ అయినా నాతో ఫస్ట్ షేర్ చేసేది. సో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఫైనల్లీ ఇంటికి వచ్చేసిన తర్వాత మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు లంచ్కి రమ్మన్నారు ఈరోజు. సో లంచ్ అక్కడే చేసేసాము. సో ఆ డాడీ చనిపోయిన అప్పటి నుంచి భోజనాన్ని పిలవాలి అనుకుంటున్నారు. ఇంక ఇవాళ ఎట్టకాల కుదిరింది. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి ఇంకా చిన్న షాపింగ్ అనమాట. ఇంటి దగ్గర బ్యాంగిల్ స్టోర్ అండ్ బ్యూటీ పార్లర్ ఉంటుంది. సో బ్యూటీ పార్లర్ వర్క్ అండ్ బ్యాంగిల్ స్టోర్ వర్క్ అయితే చేసేసుకున్నాను. అక్క కొన్ని బ్యాంగిల్స్ తీసుకురమ్మన్నది అనమాట. సో అవన్నీ తీసేసుకొని ఇంకా బ్యూటీ పార్లర్లో కొంచెం ఐబ్రోస్ చేయించుకున్నాను అనమాట. సో జనరల్గా మనం ఎక్కడికైనా బయటికి వెళ్తే ఇంకా కొంచెం తయారవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా లేడీస్కి. సో ఇంకా బిఫోర్ మ్యారేజ్ అయితే ఎవ్రీ మంత్ ఫేషియల్ చేయించుకునేదాన్ని మంత్లీ ఒకసారి. సర్టెన్ ఏజ్ వచ్చినాక మంత్లీ ఒకసారి ఫేషియల్ చేయించుకుంటే ఫేస్ కూడా మంచిగా అవుతుంది కదా అని చెప్పేసి ఇలా చిన్న షాపింగ్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చినాక ఇంకేమేమి షాపింగ్ చేశాను అనేది మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇవేమో థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటుందంట మా అక్క. సో అక్కడ వాళ్ళ ఏరియాలో దొరకవు అంటే సో కొంచెం మధ్యలో లవ్ బ్యాంగిల్స్, అటు ఇటు సన్న బ్యాంగిల్స్ అంట. ఏమో డిజైనింగ్ బ్యాంగిల్స్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్స్ రీల్ చూసి అని చెప్పేసి అన్నారు. సో తన కోసం కొద్దిగా బ్యాంగిల్ షాపింగ్ చేశాను. అండ్ మమ్మీ కోసం కొన్ని రోడ్డు కోట్లు అంటారుగా అవి తీసుకున్నాను. మమ్మీ నార్మల్ గాజులు వేసుకోదు, ఇంకా నాన్న లేరు కాబట్టి. ఇంకా నాకు టిక్లీల పిచ్చి, ఎన్ని స్టిక్కర్స్ ఉన్నా తీసుకుంటూనే ఉంటుంది. దట్టు ఇలా రౌండ్ షేప్లో కలర్స్ ఉన్నవి నాకు చాలా ఇష్టము. ఇవి ఫేస్కి ఎక్కువసేపు ఉంటాయి. నాకు ఇవి చాలా ఇష్టం. నుంచి ఎప్పటి నుంచి ఇవే వాడుతూ ఉన్నాను అనమాట. సో ఇలా 1-2 టిక్లీ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మస్కరా తీసుకున్నాను. జనరల్గా నేను లాక్మీ కంపెనీ బ్రాండ్ వాడతాను, ఇంకా వాళ్ళ షాప్లో లేకుండే. సో డాజ్లర్ మస్కరా తీసుకున్నాను. ఐ ప్రొడక్ట్స్లో నాకు ఎక్కువ ఇష్టము కాజల్ అండ్ మస్కరా. చాలా 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 ఇష్టం అవి పెట్టుకోవడం అంటే. అండ్ నెల్ పాలిష్ ఇంట్లో ఎన్ని ఉన్నా లేడీస్కి ఇవే పిచ్చి ఉంటుంది కదా. అందులో గ్రే కలర్ ఒకటి, బ్రౌన్ కలర్ తీసుకున్నాను. జనరల్గా నాకు పింక్ షేడ్ ఇష్టం, కానీ పింక్లో చాలా షేడ్స్ ఉన్నాయి. అండ్ గ్రే కలర్ కాళ్ళకి బాగుంటుంది చెప్పి అది తీసుకున్నాను. అండ్ తర్వాత ఇవి లావెండర్ కలర్, పర్పుల్ కలర్ మంచి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా అక్క కోసం తీసుకున్నాను. సో తను కూడా రీసెంట్గా లావెండర్ శారీస్ షాపింగ్ చాలా చేసింది. లిటరల్లీ 3-4 కలర్స్ శారీస్, డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఆ కలర్ షేడ్ బ్యాంగిల్స్ దొరికితే తీసుకురా అని చెప్పేసి అన్నదనమాట. నేను బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేస్తే షాపింగ్ చేయమన్నది. ఇంకా తన షాపింగ్, నా షాపింగ్ కొంచెం ఉంటే చేసేసాను అనమాట. లేడీస్కి ఎన్ని షాపింగ్ చేసి ఇంకా ఇది చేయాలనిపిస్తూ ఉంటుంది. తిప్పి కొడితే వారమే కానీ ఇంత షాపింగ్లు, ఇంత సదరడాలు, పెట్టుకోవడాలు. ఇంకా ఫైనల్లీ ఇంకా మధ్యాహ్నము ఒక ఫ్రెండ్ అంకుల్ వాళ్ళ ఇంటికి, ఆంటీ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళామని చెప్పాం కదా. సో అందుకని ఇంకా ఇంట్లో వంట చేయలేదు. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం బిర్యానీ బుక్ చేసుకున్నాము. సో ఎందుకంటే మళ్ళీ దేవి నవరాత్రులు స్టార్ట్ అయిందంటే నేను మళ్ళీ నవరాత్రులు నాన్ వెజ్ తినాను. ఈవెన్ దసరా రోజు కూడా తినాను. మళ్ళీ దసరా తెల్లారి సండేనే తింటాం అనమాట. సో ఇంకా చికెన్ బిర్యానీ బుక్ చేసుకున్నాం. లైట్గా, ఎక్కువ హెవీగా
తినకుండా కొంచెం లైట్గా బుక్ చేసుకొని స్టార్టర్ కూడా పెట్టేసుకొని తినేసాం అనమాట. దీంతో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ బిగ్ బాస్ చూసేసి ఇంకా డే అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ మా ఇంట్లో నుంచి స్టార్ట్ అయిన వ్లాగ్. సో ఈ సండే వ్లాగ్ ఇదనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో దసరా షాపింగ్ అయిపోయిందా కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ అయితే అక్క వాళ్ళ ఇంట్లో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కూడా చాలా డిస్టర్బెన్స్ రావచ్చు, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో బయట వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది. సో వీడియోస్ అన్నింటినీ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో, షార్ట్ మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్. బాయ్. ప్లీజ్ లైక్ చేయండి. అమ్మ పాప వాయిస్.